Praise the Lord. Again, Happy New Year. For the Love of God by డాన్ కార్సన్. దానికి తెలుగులో దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి ధ్యానాలను ధ్యానిస్తుంటున్నాం. ఈ దినాన ఆదికాండం 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2, ఎజ్రా 2, అపోస్తల కార్యాలు 2 కూడా మనం చదవాలి. కానీ ఆదికాండం 2 మీద ధ్యానిద్దాం. అంతకుముందు ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ బీ ప్లీజింగ్ ఇన్ దై సైట్, ఓ లార్డ్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. 2వ అధ్యాయం అక్కడక్కడ మనం చదువుకుందాం. అసలు వాక్యం చదవకుండా ధ్యానం అనేది అది మంచిది కాదు. 1, 2 అధ్యాయాలు దేవుని యొక్క సృష్టిని వివరించేటువంటి అధ్యాయాలు. నిన్న 2వ అధ్యాయం 3 వరకు చదువుకుందాం. ఇప్పుడు 4 నుండి చివరి వచనం 25 వరకు అక్కడక్కడ చదువుదాం. 4వ వచనం, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. 10వ వచనం, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెను తోటలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. 18వ వచనం, అంటే పారాగ్రాఫ్లో మొదటి వచనం చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. 22వ వచనం, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడెను. 24, 25 వచనాలు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుకక ఉండిరి. ఈ అధ్యాయంలో అనేక విషయాలు, అనేక సంగతులు, వాటిని గురించి మనం చర్చించుకోవచ్చు. అదంతా చర్చించుకుంటే 1 పేజీ 15 నిమిషాల్లో లేకపోతే అరగంటలో మనం ధ్యానించటం కష్టం. 23లో, అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అని అక్కడ నొక్కి చెప్పబడింది. స్త్రీ పురుషులు ఫంక్షన్ వచ్చేటప్పటికి వాళ్ళల్లో తేడా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వారి విలువలో ఒకటే. వాళ్ళిద్దరూ మానవ జాతికి సంబంధించినటువంటి వారని. మామూలుగా స్త్రీ పురుషుల మధ్య ఎవరు లీడరు అనేటువంటి పోటీ వస్తుంది. స్త్రీ ఎక్కువ, పురుషులు ఎక్కువ, ఎవరు అధికారంలో ఉండాలి అని. అది ఎప్పుడు కూడాను ఆ టెన్షన్ బట్టి విడాకులు కూడా దారి తీసేటువంటి పరిస్థితి అన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విలువ వచ్చేటప్పటికి సమానత్వం ఉన్నది. ఫంక్షన్ వచ్చేటప్పటికి దేవుడు ఏర్పరిచింది ఏంటంటే, పురుషుడు శిరస్సు, స్త్రీ సబార్డినేట్గా ఉండాలి. ఆ సబార్డినేషన్ అనేది స్త్రీలకి ఇష్టం ఉండదు. అది ఏ విధంగా గమనించాలి అని అంటే, ఎఫెసీ 5లో ఒక సత్యం ఉన్నది, స్త్రీ పురుషుల గురించినటువంటి సత్యం. అది దేంతో పోల్చబడిందంటే త్రిత్వంలో ఉన్నటువంటి రహస్యంతో నిమ్మచ్చబడింది. దానికి సంబంధం ఉన్నట్టుగా ఉన్నది. వేరే విధంగా చెప్పాలి అని అంటే, త్రిత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకతను ఏ విధంగా పోల్చడానికి వీల్లేదు. ఎంత ప్రత్యేకమైనటువంటి సంగతి అని అంటే, దేంతో కూడాను దైవత్వాన్ని పోల్చనవసరం లేదు. స్త్రీ పురుషుడు అనేది దేనికి సంబంధించిందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేంతో పోల్చడానికి వీలదు. కానీ స్త్రీ పురుషులతో పోల్చవచ్చు, కుటుంబంతో పోల్చవచ్చు.
మరి కుటుంబం ఒకటా లేకపోతే ఇద్దరా? ఆదికాండం 2:24 చూసేటట్లయితే స్త్రీ పురుషులు ఏక శరీరులు అవుతారు. ఒక విధంగా ఇద్దరు, ఒక విధంగా ఒకళ్ళే. కుటుంబ రీత్యా చూస్తే ఒకే కుటుంబం, కానీ వాళ్ళు భార్యాభర్తలు సపరేట్గా ఉంటారు కదా, 2 డిఫరెంట్ కుర్చీలో కూర్చుంటారు. కాబట్టి వాళ్ళు ఇద్దరు వ్యక్తులు, కానీ ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. అదేవిధంగా దేవుడు కూడాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ ముగ్గురు కూడాను ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళు ముగ్గురు కూడాను దైవత్వం కలిగినటువంటి వాళ్ళు, డివైన్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు ముగ్గురు వ్యక్తులు. అలాంటి పరిస్థితుల్లో ఒక విధంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే, యాజ్ మ్యాన్ అండ్ ఉమెన్ బిలాంగ్ టు మ్యాన్ కైండ్, గాడ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ బిలాంగ్ టు గాడ్ కైండ్ అని చెప్పవచ్చు మనం. తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ. ఎప్పుడు కూడాను బైబిల్లో యేసు ప్రభు చెప్తాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. అంటే రక్షణ ప్రణాళిక వచ్చేటప్పటికి తండ్రి రక్షణ ప్రణాళికను వేశాడు, కుమారుడు ఆ యొక్క ప్రణాళికని నిర్వర్తించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ ప్రణాళికను అన్వయించాడు మన జీవితాలకి అని మనం గ్రహించుకోవాలి. తండ్రి కుమారుణ్ణి పంపించాడు, తండ్రి కుమారులు పరిశుద్ధాత్మను పంపించారు. ఆ క్రమం చూసేటప్పటికి, ఆ యొక్క కార్యక్రమం చూసేటప్పటికి కుమారుడు తండ్రి కంటే తక్కువవాడు. తండ్రికి ఒబీడియంట్గా ఉన్నాడు, విధేయుడిగా ఉన్నటువంటి కుమారుడు. కాబట్టి ఫంక్షన్ కార్యం వచ్చేటప్పటికి తండ్రి గొప్పవాడు, కుమారుడు దానికి విధేయుడిగా ఉన్నటువంటి వాడు. ఆ విధంగా పోల్చుకుంటే స్త్రీ పురుషునికి అలాంటి విధేయత, కుమారుడు ఏ విధంగా తండ్రికి విధేయుడిగా ఉన్నాడో ఆ విధంగా విధేయురాలుగా ఉండాలి. సామాన్యంగా సమ్ స్పెషల్ కేసెస్ ఉండొచ్చు అనుకోండి, అది వేరు. సామాన్యంగా ఒక కుటుంబం సాఫీగా జరగాలి అని అంటే ఒక శిరస్సు ఉండాలి. ఒక కుటుంబం ఒక సంస్థ అయినప్పుడు ఏ సంస్థకైనా సరే ఒక హెడ్ అనేది ఉండాలి. అప్పుడే ఆ యొక్క సంస్థ సాఫీగా జరిగిపోద్ది. కాబట్టి కుటుంబం అనేది సాఫీగా జరగాలి అని అంటే దానికి శిరస్సు ఎవరు? దేవుడు నియమించినటువంటి ప్రకారం పురుషుడు శిరస్సు అని గమనించాలి. స్త్రీ యేసుప్రభు ఏ విధంగా లోబడి ఉన్నాడో, స్వతంత్రంగా లోబడి ఉన్నాడో, తనకు తాను లోబడి ఉన్నాడో, అదేవిధంగా తనకు తాను లోబడి ఉండాలి. భర్త చెప్పకూడదు నువ్వు అణిగిమణిగి ఉండాలని, అది అణచిపెట్టేటటువంటిగా అణగదొక్కేటువంటి రీతిగా ఉండకూడదు. కానీ తన యొక్క బాధ్యత దేవుడు ఏర్పరిచినటువంటి నియమం అని తెలుసుకుని స్త్రీ యేసుప్రభు వలె తనకు తాను తగ్గించుకోవాలి. ఆ విధమైనటువంటి రిలేషన్షిప్ ఉండాలన్నమాట. అప్పుడు అది గమనించినట్లయితే ఆ కుటుంబం సాఫీగా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే పోటీగా ఉంటుందో, అది ఎవరు ఎక్కువ అనేటువంటి పోటీ ఎప్పుడైతే ఉంటుందో అలాంటి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. అక్కడే ఎక్కువ డివోర్స్ రేటు ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్నే ఇంకో విధంగా చెప్పాలంటే స్త్రీ పురుషులు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, పని వచ్చేటప్పటికి వాళ్ళు కాంప్లిమెంటరీ, దే కంప్లీట్. ఇప్పుడు 0 ఉందనుకోండి, ఆ 0ని సగం చేస్తాం. ఇది 1వ భాగం, ఇది 2వ భాగం. 1వ భాగం 2వ భాగాన్ని కంప్లీట్ చేస్తుంది, 2వ భాగం 1టి భాగాన్ని కంప్లీట్ చేస్తుంది. దాన్నే కాంప్లిమెంటరీ అంటాం అన్నమాట. కాబట్టి ఇది డూప్లికేషన్ కాదు, పురుషుడు స్త్రీ డూప్లికేట్ కాదన్నమాట. దీన్ని కంప్లీట్ చేసేటట్టుగా రీతిగా ఉంటుంది. డూప్లికేషను అనేది దాని ఏమంటారంటే ఈగలిటేరియన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఈక్వల్, నేను సమానం. అవును, ఈ స్వభావం వచ్చేటప్పటికి ఇద్దరు మానవులే, మానవ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ విధంగా ఈక్వలే. కానీ పని వచ్చేటప్పటికి దే ఆర్ కాంప్లిమెంటరీ. అంటే ఒకళ్ళ కార్యాన్ని, ఒకళ్ళ ఫంక్షన్ని వేరే వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఆ విధంగా మనం గ్రహించుకోవాలన్నమాట. అది 2వ అధ్యాయంలో మనం దాన్ని చూడగలం. ఈ భాగంలో ఒక విషయాన్ని మనం గుర్తిద్దాం, దాని గురించి ధ్యానించుకుందాం. మామూలుగా పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు ఈ విషయాలన్నీ చెబుతారు. వాక్యం చదివినప్పుడు ఈ అధ్యాయంలో 24 వరకు చదువుతారు, 25ని పట్టించుకోరు. 25వ వచనాన్ని వాళ్ళు చదవటానికే సిగ్గుపడతారు.
సృష్టి వృత్తాంతం ఇక్కడ చాలా విచిత్రంగా ముగిస్తుంది. ఏంటంటే ఆదాము అవ్వలు దిగంబరులుగా ఉన్నట్లుగా, వారు సిగ్గుపడలేనట్లుగా 25వ వచనంలో మనం చూస్తాం. ఈ దిగంబరత్వాన్ని కొంతమంది అయితే సిగ్గుపడతారు, కానీ సీక్రెట్గా ఉన్నప్పుడు ఈ టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ వాళ్ళకి దిగంబరత్వం అంటే దానికి ఆకర్షణీయులు అవుతారు. అందువలన పోర్నోగ్రఫీ కూడా ఎక్కువ జరుగుతుంది. ఇదంటే దిగంబరత్వాన్ని వాళ్ళు ఇష్టపడతారు. కానీ బైబిల్ వేరే విధంగా ఉంటుంది. ఈ వాక్యం చాలా అర్థవంతంగా కూర్చబడింది. 25వ వచనం ఇది ఒక ప్రక్కేమో సృష్టి 24 వరకు 1-2 అధ్యాయాలు 1 నుండి 2-24 వరకు సృష్టి. 3వ అధ్యాయం వచ్చేటప్పటికి పతనం, మానవ పతనం. ఈ రెండింటి మధ్యలో ఉండేది 25వ వచనం, 2:25. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడాను 3వ అధ్యాయంలో కూడాను ఈ పతనం గురించి 2 సార్లు చెప్పబడింది. 7వ అధ్యాయం 3:7, 3:10. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. 10వ వచనం కూడా, అందుకు అతడు తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. కాబట్టి దిగంబరత్వం అనే దాన్ని పతనం అయిన తర్వాత కూడాను దాన్ని ఎత్తి చూయించారు. ఇది సిగ్గుపడని అప్పుడు అంటే హైలైట్ చేయబడింది ఏంటంటే, వాళ్ళు దిగంబరత్వం అంటే దేవుడు చేసినటువంటి సృష్టిలో ఏ పాపం లేదు, కప్పుకోవటానికి ఏ పాపం లేదు, సిగ్గుపడేటువంటిది ఏమీ లేదు, అంతా అమాయకమైనటువంటి పరిస్థితి. దానికి భిన్నంగా ఉండేది 3వ అధ్యాయం అని అక్కడ ఎత్తి చెప్పబడింది. 3వ అధ్యాయంలో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇక దిగంబరత్వం అనేది తెలుసుకుని వారు సిగ్గుపడేటట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ లైంగిక జీవితం, మరి శృంగారం అని అంటారు కదా ఈ దినాల్లో, లైంగిక జీవితం అనే దానికి బదులుగా శృంగార జీవితం అని అంటారు కదా. దిగంబరులుగా ఉన్నారు అనే దానికి ఏంటి అని అంటే, ఈ లైంగిక జీవితాన్ని హైలైట్ చేయబడింది, అది తెర ముందుకు తేబడింది. అయినప్పటికీ దిగంబరత్వము చిహ్న రూపంలో లోతైన అర్థంతో ఉంటుంది. అంటే లైంగిక జీవితానికి సంబంధించిందే కాదు, దానికి లోతైనటువంటి అర్థం ఏంటంటే, ఏ పాపం లేదు దేవుడు చేసిన దానిలో. 2వ అధ్యాయంలో స్త్రీ పురుషుల మధ్య వాళ్ళ సంబంధాల్లో కానీ వాళ్ళ వ్యక్తిగతంలో కానీ ఏ పాపం కానీ ఏ నేరం కానీ లేదు, సిగ్గుపడేది ఏమీ లేదు అని సూచించేటువంటి సంగతి. ఆహ్లాదకరమైన అమాయకత్వమును బట్టి ఏ విధమైన దాపరికము లేదు, మరుగైనదేది లేదని ఈ దిగంబరత్వం యొక్క అర్థం. దేవుని ఎదుట కానీ మనుషుల ముందు కానీ కప్పుకునేది అసలు లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ 25వ వచనం ఎత్తి చూపుతుంది. ఆదిలో మానవ పతనము తరువాత పరిస్థితి ఎంత తీవ్రంగా మారింది. ఈ స్త్రీ పురుషులిద్దరూ దేవుని సన్నిధి నుండి దాక్కున్నారు, ఇతరులపై నేరం మోపారు. అమాయకత్వమునకు ఇక అమాయకత్వం అనేది ఇక కనిపించదు, దానికి ఆచూకీ లేదు. వెలుగులో ఉన్న జీవితము చీకటిలో దాగిపోయింది అనేటువంటి సత్యం ఇక్కడ వ్యక్తపరచబడింది. దాపరికము లేనివారు దాగిపోవలసి వచ్చింది. ఇదంతా మొట్టమొదటి పాపానికి పర్యవసానం. దేవుడు చెప్పిన దాన్ని తిరస్కరించిన దాన్ని బట్టి, ఆదాము అవ్వలు తినవద్దన్నటువంటి పండును తిన్నదాన్ని బట్టి జరిగినటువంటి పర్యవసానం పాపం వాళ్ళ జీవితాలకు వచ్చింది. వాళ్ళు దాగుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు అమాయకత్వం పోయింది. మరి ఒక విధంగా దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే,
ఈ పాప పర్యవసానం ప్రభావం మన వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా చొచ్చుకుపోయింది. ఓకే, కొన్ని విషయాల్ని దాచుకునేటట్లుగా చేసింది. లోతైన ఆలోచనలు మన భార్యలతో, మన ఆశల్ని, మన ఉద్దేశాలని భార్యలతో పంచుకోగలుగుతామా? మన మిత్రులతో పంచుకోగలుగుతామా? కొన్ని దాచిపెట్టుకుంటాం కదా, మనం కొన్ని దాచుకుంటాం, అన్నీ చెప్పం. ఎందుకంటే దాచుకునేవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు. ఓకే, వాటన్నిటినీ బహిరంగంగా యూట్యూబ్లో పెట్టగలవా? పెట్టలేము. మనల్ని సిగ్గుపరిచే కార్యాలు, వీలైనంత వరకు ఇతరులకు తెలియని కార్యకలాపాలు ఎన్నో ఉంటాయి. మరి 1 తిమోతి 4:2-3లో మనం చూస్తున్నటువంటి రీతిగా మనస్సాక్షి, వాతగల మనస్సాక్షి ఉన్నవారు కూడాను కొన్ని దాచుకుంటారన్నమాట. అంటే మనస్సాక్షి చెప్పుద్ది, నువ్వు దాచుకునేవి ఎన్నో ఉన్నాయి అని రహస్యాలను దాచిపెట్టేటువంటి రీతిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి దాచుకునేటువంటి పాపాలు, ఉద్దేశాలు, వాటి నుండి యేసు ప్రభు మనల్ని రక్షించాడు. ఓకే, ఇలాంటి దొంగ ఊబిలో ఉన్నటువంటి పరిస్థితి నుండి మన పాదాలు బండపై నిలిపాడు. అది యేసుక్రీస్తులో వచ్చినటువంటి విమోచన. ఎంత గొప్పది! కాబట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. అంటే పాపం ఎంతవరకు లోతుకి పోయిందేనంటే దాచుకునేటువంటి పరిస్థితి, సిగ్గుపడేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుండి యేసు ప్రభు మనల్ని రక్షించాడు. అందువలన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇర్మియా కూడా చెప్తాడు కదా, మానవ హృదయం ఎంత ఘోరమైనది, అలాంటి ఘోరాన్ని ఎవరు తెలుసుకోగలరు? అది దేవునికే తెలుసు. మనుషుల ఎదుట మనం దాచుకుంటాం, కానీ మరి ఒక్కోసారి దేవుని దగ్గర నుండి కూడా దాచుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది. అలాంటి ఘోర స్థితి నుండి దేవుడు యేసు ప్రభు ద్వారా మనల్ని రక్షించాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసు ప్రభు ద్వారా మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి వందనాలు. మరి వెంటనే మా జీవితం మారనప్పటికీ ఈ 2025లో మా యొక్క జీవితం మీకు అనుకూలంగా ఉండాలని, మీ యొక్క సన్నిధిలో మా యొక్క హృదయ వాంఛలను మీరు వెతికి మా యొక్క పాపాన్ని మాకు చూయించి దాన్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.